జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 6, 2025, గురువారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:54 వరకు, తదుపరి విదియ. నక్షత్రం భరణి, ఉదయం 6:34 వరకు, తదుపరి కృతిక. యోగము వ్యతిపాతము, ఉదయం 7:05 వరకు, తదుపరి వర్యాన. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:54 వరకు, తదుపరి తైతుల. రాత్రి 12:58 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం సాయంత్రం 6:12. చంద్రాస్తమయం ఉదయం 6:42. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:17 నుండి 2:43 వరకు. యమగండం ఉదయం 6:07 నుండి 7:33 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:17 వరకు. వర్జము సాయంత్రం 5:01 నుండి 6:24 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:22 నుండి 2:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:17 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 8:58 వరకు. నవంబర్ 6, గురువారం. ఈ రోజు ఉన్న నక్షత్రం భరణి, ఉదయం 6:34 వరకు ఉంది. తదుపరి కృతిక తెల్లవారుజామున 3:28 వరకు ఉంది. తదుపరి రోహిణి. భరణి, కృతిక ఈ రెండు నక్షత్రాలు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. రాత్రి 2:41 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పరిగయోగ విషగడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 11:47 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 11:47 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 11:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ నిరోధక దినోత్సవం. ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలో అగ్రశ్రేణి కవులలో ఒకరు పాపినేని శివశంకర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 6,
గురువారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి శుభం జరుగుతుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.